హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 అండ్ 5:45 ఆ టైంలో సన్‌రైజ్ అంటే సూర్యోదయం సమయంలో సూర్యోదయం ఇంకా అవ్వలేదు. అవుతూ ఉంది. చూసారా? సూర్యోదయం అవ్వడానికి మబ్బులతో కప్పబడి ఉంది. సూర్యుడు ఆల్రెడీ వచ్చాడు. కానీ మనకి విజిబుల్‌గా లేదు అక్కడ సూర్యోదయం అనేది, సన్‌రైజ్ అనేది. బావుంది. ఆహ్లాదకరంగా ఉంది అని షూట్ చేశాను. తర్వాత ఈ మబ్బులు వీడి సూర్యుడు మనకి క్లియర్‌గా కనబడతాడు. తర్వాత ఈ పక్కనే పొలాల్లో రామచిలుకలు చూశాను. అవి సందడి చేస్తూ చాలా ఆహ్లాదంగా కనబడ్డాయి. ఏంటి ఇన్ని రామచిలుకలున్నాయి ఉదయాన్నే అని జూమ్ చేసి షూట్ చేసి చూశాను. అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ పొలాల్లో ఉన్న గింజల్ని, చిన్న చిన్న మొక్కల్ని తినడం కనబడింది. పురుగులను కూడా తింటున్నాయి. ఈ రామచిలుకలు చాలా తెలివైన పక్షులని కూడా అంటారు. పంట పొలాల్లో మనం ఎక్కువగా పక్షుల్ని, రామచిలుకల్ని, పిచ్చుకల్ని, పావురాల్ని, కాకుల్ని, కొంగల్ని, నెమళ్ళని చూస్తాం కదా! అవి పంట పొలాల్లో ఆహారం కోసం వస్తాయి. కానీ ఎక్కువగా వస్తే గనక పంటలకు అధిక నష్టం కూడా కలుగుతుంది వీటి వల్ల. ఇక్కడ చూసారా గ్రీన్‌గా కనపడే మొక్కల్లో రామచిలుకలున్నాయి. అది జూమ్ చేస్తేనే మనకు కనబడుతుంది. చూసారా? ఈ కొబ్బరి చెట్టు మీద ఆకుల్లో గ్రీన్ కలర్‌లో కలిసిపోయి చాలా ఉన్నాయి. కొన్ని మాత్రమే విజిబుల్ అవుతున్నాయి. ఆహ్లాదంగా బావున్నాయి మార్నింగ్ సౌండ్స్‌తో అని చెప్పి షూట్ చేశాను. ఈ చెట్టు మీద కొన్ని కనపడుతున్నాయి. అట్లానే దూరంగా కనబడే గ్రీన్ మొక్కల మధ్యలో కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇది కొంచెం ఈ తాటి చెట్టు దగ్గర, తాటి చెట్టు మీద, పక్కన చాలా ఉన్నాయి గుంపులు గుంపులుగా. ఇదేంటి ఇన్నున్నాయి ఎర్లీ మార్నింగు అని చెప్పి తీశాననమాట. బావున్నాయని చెప్పి. రామచిలుకలు. చూసారు గదా! చిలుకల్ని పొలాల్లో. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైము. మజ్జిగట్టలు. అంటే మజ్జిగలో బియ్యం పిండిని ఫెర్మెంట్ చేస్తే వచ్చే పిండితో వేసే దోసలివి క్రిస్పీగా, కమ్మగా, పుల్ల పుల్లగా బావుంటాయివి. దీని మీద కొంచెం జీలకర్ర, ఆనియన్ పీసెస్, అట్లానే కొంచెం గ్రీన్ చిల్లీ పీసెస్ వేసుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా బావుంటాయి. అప్పుడప్పుడు ఇట్లా మజ్జిగ అట్టులు అంటే మజ్జిగ దోసలు క్రిస్పీగా వేస్తూనే ఉంటాం బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో. ఇవి చాలా ఈజీ కూడా ఈ రెసిపీ. అట్లానే మనం వంటకి ఉపయోగించే కొత్త పాత్రలు అవి ఒకసారి ఇట్లా వాటర్‌లో హీట్ చేసి, వాష్ చేసి అప్పుడు యూజ్ చేయాలి. అట్లానే పిల్లలకి స్కూల్ రీఓపెనింగ్ అని చెప్పి కొత్త కొత్త స్టీల్ బాక్సులు, వాటర్ బాటిల్స్ కొంటున్నారు గదా! అవి కూడా ఒకసారి వాష్ చేసి అప్పుడు మాత్రమే వాడండి. డైరెక్ట్ వాడకండి. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మనకొస్తాయి కదా అవి. బాక్టీరియా అది ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో
చిలకడదుంప మామిడికాయ కర్రీ రెసిపీ చూస్తారు. నేనిక్కడ 3 మీడియం సైజు చిలకడదుంపల్ని పీల్ చేసి, వాష్ చేసి పీసెస్‌గా కట్ చేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయల్ని పీసెస్‌గా కట్ చేశాను. అట్లానే 3 గ్రీన్ చిల్లీని పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజు పుల్లటి మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ అంటే మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మనం. వెసల్ పెట్టుకొని, ఈ వెసల్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగుతుండగా ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇవి. ఇవి ఉల్లిపాయలు చిన్నప్పటి నుంచి ఎందుకు వాడుతాము అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి6, పొటాషియం, ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. పచ్చి ఉల్లిపాయలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి గాబట్టే మన అమ్మమ్మల, నానమ్మల కాలం నుంచి ఈ ఉల్లిపాయ వాడకం అనేది మన ఆహారంలో భాగంగా ఉంది. తర్వాత ఈ మగ్గాక చిలకడ దుంపల ముక్కలను కూడా యాడ్ చేసేయాలి. ఈ చిలకడ దుంపల వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి తినడం వల్ల ఇందులో విటమిన్‌లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం మన శరీరానికి మంచి చేస్తాయి. అట్లానే ఇవి శరీరానికి పోషకాలు అందిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును, మెదడు పనితీరును, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల ఈ చిలకడ దుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చిలకడ దుంపలను ఉడికించి కానీ, కాల్చి కానీ, పులుసులో కానీ వండుకొని తినొచ్చు. వీటిని మన డైట్‌లో భాగంగా చేసుకోవడం మంచిది. అట్లానే ఇవి మగ్గినాక తర్వాత మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేయొచ్చు. మనకి పచ్చి మామిడికాయలో ఎందుకు తింటామో తెలుసు. పుల్లగా ఉంటుంది. సి విటమిన్ ఉంటుంది. దీంట్లో విటమిన్‌లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ పచ్చి మామిడికాయలో ఉన్నాయి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కలిపి కొంచెం ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ మాడిపోకుండా లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. అది మగ్గుతూ ఉండగానే లిడ్ ఓపెన్ చేసి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయడం ఎందుకంటే మనకి ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి వాటర్‌లో. ఇట్లా మగ్గిన ముక్కల్లో వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్ అబ్జార్బ్ చేసుకునే వరకు క్లోజ్ చేయాలి లిడ్. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి, వాటర్ అబ్జార్బ్ చేసుకునే వరకు మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి కలుపుకుంటే, మనకి ఎంతో రుచికరంగా పుల్లగా ఉండే చిలకడదుంప మామిడికాయ కర్రీ రెడీ. ఈ కర్రీని మనం దోసల్లో కానీ, అంటే ఇందాక మజ్జిగట్లో వేసాను గదా! దాంట్లో కానీ, చపాతీలో కానీ, వైట్ రైస్‌లో కానీ తినొచ్చు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న చిలకడ దుంపలు, ఉల్లిపాయలు, అట్లనే పచ్చి మామిడికాయలు డైలీ మన డైట్‌లో అంటే వండుకునే ఆహారంలో భాగంగా చేసుకోండి. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.